సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 12వ తారీఖు లగాయతు ఏప్రిల్ 18వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు రవి శుక్రుల యొక్క సంచారం ఉన్నది. మీనరాశి యందు కుజ బుధ శనేశ్వర గ్రహాల తాలూకు సంచారం ఉన్నది. అలాగే కుంభరాశి యందు రాహుగ్రహము, మిథున రాశి యందు గురువు, అలాగే సింహరాశి యందు కేతువు, చంద్రుని యొక్క సంచారము మకర రాశి మొదలు మేషరాశి వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు కూడా వ్యయస్థానానికి వచ్చి ఉన్నారు. అప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహము, 12వ స్థానంలో ఉండే బుధుడు, కుజుడు, శనేశ్వరుడు, అలాగే కొంత చంద్రబలం తగ్గడము, అలాగే గురుబలం లేకపోవడం ఇత్యాది విషయాలతోటి ఎక్కువగా గ్రహాలన్నీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. అలాగే 2 గ్రహాల యొక్క స్థితి మాత్రమే, రాహు శుక్రుని యొక్క స్థితి మాత్రమే మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది. దీనివల్ల శారీరక అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాపహ అన్నారు. ప్రత్యేకించి శరీరం అలసిపోయేటువంటి విధానంలో ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థానం మార్పునకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి, దూరత్ర ఎక్కువగా దూరాన్ని మీరు ప్రయాణం చేయడానికి, అలాగే కావలసినటువంటి లేదా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడడానికి, అలాగే ఉద్యోగపరంగా స్థానచలనానికి, మరి ముఖ్యంగా ఆ స్థానచలనం మీరు కోరుకునేది అయినా మీరు కోరుకోనటువంటిది అయినప్పటికీ కూడా ఒక స్థానాన్ని మార్చడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ వారంలో చెప్పవచ్చును. అలాగే దూర ప్రాంత సంచారము, కొండ ప్రాంత సంచారము, దేశాంతర వాసాన్ని చేయడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుంది. ఇలా ఈ వారమంతా కూడా శరీరం ఎక్కడ కష్టపడుతుంది లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అనేటువంటి వాటిని మీరు స్పష్టంగా చూడగలుగుతారు. అరే, గతంలో మనం ఇంత కష్టపడలేదు కదా, ఈ పని చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడవలసి వస్తుంది అనేటువంటి భావన కూడా పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణం జన్మ రవి యొక్క స్థితి. కాలాతిక్రమ భోజనం అన్నాడు. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం. అంటే ఉదయం తినవలసింది మధ్యాహ్నం, మధ్యాహ్నం తినవలసింది సాయంత్రం, సాయంత్రం తినవలసింది రాత్రి, ఎప్పుడో తింటూ నిద్ర తక్కువగా పోతూ నిద్ర పట్టక కొంత అలసటని అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎండవేడిమి వల్ల కొంత సన్ స్ట్రోక్ అంటారు, అంటే వడదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఖచ్చితంగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అన్నీ మనం తీసుకుని ముందుకు వెళుతున్నామా, ఏదైనా మర్చిపోయామా, పుల్లయ్య వేమవరం అంటారు. అంటే వెళ్ళిన పని ఏదైతే మనకి ముఖ్యమైనవి ఉన్నాయో పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతే అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఇటువంటివి ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. రవి యొక్క బలం తగ్గింది. గత 2 నెలలుగా రవి యొక్క బలంతో రెట్టించినటువంటి ఉత్సాహంతో, ఆత్మస్థైర్యంతో గొప్పగా జీవనాన్ని సాగించినటువంటి వృషభ రాశి వారికి రవి బలం తగ్గడం గోచారపరంగా ఒకంత వ్యతిరేకమైన ఫలితాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా స్థానం మార్పు అనగా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలపై ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే దుర్దోష శత్రు సంవాద, అక్కడ స్వస్థాన నాశనం చేయవహ అన్నారు. ఉన్న స్థానాన్ని వదిలిపెడతారని చెప్పారు. అలాగే ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో,
లేదా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితోటి, అంటే తోబుట్టువులతోటి లేదా అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యతను దెబ్బతీసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి వారితోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు హామీ ఇవ్వగలరో అంతవరకు హామీ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. తప్పితే అతిగా వెళ్ళకూడదు. వెళితే మొదటికి మోసం వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే లాభస్థానస్థిత గ్రహాల వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది ఏది కూడా ఈ వారంలో కనబడదు. ప్రత్యేకించి ఆర్థిక నష్టం కానీ లేదా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతూ ఉంటుంది. ముందుకు సాగుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కానీ నష్టం కానీ ఏది కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడడం లేదు. అలాగే వృషభ రాశి వారికి ఏమవుతుంది అంటే ఇక్కడ కొంత డీలా పడడానికి అవకాశం ఉంటుంది. అంటే సరైనటువంటి సపోర్ట్ దొరకకపోవడము, లేదా గతంలో మీకు ఉన్నటువంటి భరోసా ఇప్పుడు లేకపోతూ ఉండడము, లేదా గతంలో మీ మీద మీకే ఉండేటువంటి విశ్వాసం ఇప్పుడు తగ్గుతూ ఉండడము, లేదా కొంత ఓపిక తగ్గినట్టు అనిపిస్తూ ఉండడము ఇత్యాది విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం. అలాగే వడదెబ్బ తగులుతూ ఉండడం, సన్ స్ట్రోక్ అంటారే, అలా ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల దానివల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్ సమస్యల్ని అధిగమించడానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఆరోగ్య పరిస్థితులు, కొంత మానసిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండొచ్చు. మినహాయించి మిగతావన్నీ బాగున్నాయి. అంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాలన్నీ కూడా చాలా చక్కగానే ఉంటాయి. వాటిలో ఏ విధమైన ఇబ్బంది రాదు. కానీ ఒకానొక ఎగలో ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో అవి మీకు సాగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మిథున రాశి వారు గత 3-4 వారాలుగా పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గుముఖం పట్టడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. 9వ స్థానంలోంచి దాదాపుగా 5 గ్రహాలు 9వ స్థానంలో ఉంటే ఒక నెల క్రితం ఒక్కొక్క గ్రహం స్థానం మారుతూ ఇప్పుడు కేవలం రాహు మాత్రమే 9వ స్థానం ముందు మిగిలి ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ 10-11 స్థానాల్లో ఎప్పుడైతే ఉన్నారో ఇది కొంత అనుకూలమైనటువంటి వారము. ప్రత్యేకించి లాభస్థానస్థిత రవి, లాభస్థానస్థిత శుక్రుడు, చంద్రబలాలు ఇవన్నీ కూడా మీలో ఒక గొప్ప ఉత్సాహానికి, ఉత్తేజానికి కారణమవుతూ ఉంటాయి. అంటే నూతనమైనటువంటి పద్ధతులు, నూతనమైనటువంటి విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బందులు అనేటువంటివి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి, అలాగే ఏదైనా బంధుమిత్రాదుల్లో మీకు సపోర్ట్ దొరకడానికి, కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాలు మీరు జరిపించడానికి లేదా మీకు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కుల ఆచారాలను పాటిస్తూ ఉండడం, దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడం, తీర్థయాత్రలకి వెళుతూ ఉండడం, విందు విహారయాత్రలకి మీరు వెళుతూ ఉండడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఈ వారంలో కొంత మానసికంగా బలంగా ఉండగలుగుతారు, శారీరకంగా బలంగా ఉండగలుగుతారు, ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సంపాదన మార్గాలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, గృహము, పొలము, స్థలము, ఇండ్లు వీటికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు లేదా ఇబ్బందికరమైనటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ తీవ్రత కొంత తగ్గి మీకు కొంత ఉపశమనంగా ఈ వారం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత అష్టమ స్థానంలో, అంటే ఒక నెల క్రితం పరిస్థితులు చూసుకుంటే అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతుల దగ్గర నుండి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం తప్పుకుని అష్టమ స్థానంలో కేవలం ఒకే ఒక గ్రహం ఉండి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ వెళుతూ ఉన్నటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి.
ప్రత్యేకించి దశమంలో రవి గ్రహం యొక్క సంచారం ఉండడం, అష్టమ బుధుని యొక్క దోషం తొలగిపోవడం లాంటివి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులను తీసుకువస్తాయి. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఉద్యోగం లేకుండా లేదా ఉన్న ఉద్యోగంలో అనేక రకాల సమస్యలతోటి లేదా వ్యాపారంలో అనేక రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే అర్ధంచ స్వకులాచార అన్నారు, అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఇక్కడ దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు కాబట్టి అటు మానసికంగా చాలా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు, అంటే చాలా బలంగా మారుతూ ఉంటారు. అలాగే అర్ధసిద్ధి అంటే డబ్బు వస్తూ ఉంటుంది, సదారోగ్య ఆరోగ్యం వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఏ కారణాల చేతనైతే మీరు ఆరోగ్యానికి దూరంగా ఉండిపోయారో అటువంటి కారణాలని మీరు పట్టుకొని దాన్ని అధిగమించగలుగుతారు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. అలాగే మానసిక సంతోషానికి ఏం కావాలో అది చేస్తూ ఉంటారు. అలాగే ఉల్లాసంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. ఆర్థిక లోటుని భర్తీ చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా కాలం కలిసి వస్తుంది. ఇది మీరు గతంలోనూ కూడా చేసి ఉండొచ్చు, కానీ గతంలో కాలం సరిగ్గా అనుకూలంగా లేదు. ఇప్పుడు మీకు కాలం అనుకూలిస్తోంది. ఒక ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి, లేదా ఇల్లు స్థలం కొనుక్కోవాలి, లేదా అమ్మాలి, లేదా గృహోపకరణాలు కొనుక్కోవాలి, లేదా పెళ్లి చేసుకోవాలి, లేదా సంతానాన్ని కనాలి, లేదా ఇలా ఏదైనా శుభ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇలా ఏదైనా సరే ఈ గ్రహస్థితి ప్రస్తుతం అనుకూలిస్తోంది. కాబట్టి కర్కాటక రాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, ముఖ్యంగా రాస్యాధిపతి అష్టమం నుండి బయటకు పడడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా శరీరం తాలూకు అసమర్థత ఏదైతే ఉంటుందో, అంటే బాగా అలసిపోవడం వల్ల ఏ పని చేయలేకపోవడము, బద్ధకం అధికంగా ఉండడం, శరీరం సహకరించలేకపోవడం ఇత్యాది విషయాల నుండి క్రమేపీ సింహరాశి వారు బయటపడుతూ ఉంటారు. కోల్పోయినటువంటి ఉత్సాహాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. మానసిక సంఘర్షణల నుండి, అలాగే మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒకటి ఆకస్మికంగా జరగకుండా కొంత నిదానంగా మీకు సమయం ఉండేలాగా, పలానా ఉద్యోగం మార్పు చేయాల్సి ఉన్నది, సమయం తక్కువగా ఉన్నది, అటువంటివి ఏముండవు. ఉద్యోగం మారడానికి 3 నెలల టైం ఉంటుంది, ఈ లోపల వెతుక్కోవాలి అనేటువంటి మాదిరిగా ఏదైనా ఒక ఉపద్రవం రాబోయే ముందు తెలుస్తూ ఉంటుంది, లేదా ఏదైనా ఇబ్బంది రాబోయే ముందు తెలుస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి మీకు సమయం ఉంటుంది కాబట్టి, గురుబలం ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, తప్పించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత మానసిక శారీరక సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రుణ బాధలు తగ్గుతాయి, కోపం తగ్గుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. అలాగే గుప్తమైనటువంటి వాటిని బయట పెట్టగలుగుతారు. అంటే చాలా కాలంగా ఇది జరుగుతోంది, ఇది మనకి తెలియడం లేదు, లేదా చాలా కాలంగా మనం దీన్ని బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాం, తీసుకురాలేకపోతున్నాం, ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీసుకురాగలుగుతారు. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఎక్కువగా ఈ రాశి వారు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే అష్టమ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం, రాస్యాధిపతి బుధుడు ఇంతకాలము యోగించినటువంటి స్థితి నుండి సప్తమ స్థానానికి వెళ్ళడం, అంటే ఈ రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. రాహువు, శుక్రుడు, అలాగే చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాల యొక్క బలం లేదు. రాస్యాధిపతి ఎప్పుడైతే బలహీనపడతారో ప్రత్యేకించి దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. అక్కడ సప్తమ స్థానమందు కేంద్రీకృతమైనటువంటి ఎక్కువ గ్రహాల వల్ల
భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ దెబ్బతింటాయి. జీవిత భాగస్వామితోటి సత్సంబంధాలు దెబ్బతింటాయి, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు దెబ్బతింటారు. అలాగే స్నేహితుల మధ్యలోనూ బంధువుల మధ్యలోనూ ఆ మిస్కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. మీరు మాట్లాడేదోటి, వాళ్ళు అర్థం చేసుకునేదోటి. లేదు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడారు అనుకోండి, వీళ్ళు మనల్ని అన్నారేమో, లేదా మీకు అది సందర్భానుసారంగా మాట్లాడలేదో మీకు తెలియదు, కానీ అన్వయం చేసుకుంటారు. కావాలని ఇతను ఎలా మాట్లాడదు, కావాలని ఈమె ఇలా మాట్లాడింది అనేటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎవరితోనైనా మీరు సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మీకు భయం వేస్తూ ఉంటుంది. అరే ఏం మాట్లాడితే ఏం వస్తుందోరా బాబు, మాట్లాడకుండా ఉంటే మంచిది అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రహస్థితి దూరత్రాన్ని నివసించేటువంటి వారికి, అంటే దేశాంతరాల్లో నివసించేటువంటి వారికి మాత్రం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అంటే విదేశస్తులైనటువంటి, అంటే విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు మాత్రం కన్యారాశి వారికి యోగిస్తుంది. కారణం ఏంటి అంటే ఆ సప్తమ స్థానమందు కుజ, శనేశ్వర, బుధ గ్రహాల యొక్క యుతి, అలాగే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతతకు, అక్కడ ఉద్యోగానికి, వ్యాపారానికి ఎక్కువ ఉపకరిస్తుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితుల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పుడు మాటలు వినకూడదు ఈ వారంలో. ప్రధానంగా ఏదైనా ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని నమ్మి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో అంత కలిసొచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత వాటిని వాయిదా వేస్తూ ఉండడం, కొత్త వ్యక్తులతోటి మాట్లాడకుండా ఉండడం, మరీ ముఖ్యంగా పసుపు రంగు, ఆకుపచ్చ రంగులో వస్త్రాల ధారణ చేసి మీతో మాట్లాడేటువంటి వారితోటి కొంత దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి రవిగ్రహం తాలూకు బలం తగ్గినప్పటికీ కూడా, సప్తమ స్థానమందు రవి శుక్రుల యొక్క యుతి ఉన్నప్పుడు కూడా ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. కారణం ఏంటండి అని అడిగితే, షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అక్కడ పంచమ స్థానంలో బుధుడు కన్నా షష్ఠ స్థాన స్థిత బుధుడు చాలా గొప్పవారు. అలాగే షష్ఠ స్థాన స్థిత కుజుడు గొప్పవారు, షష్ఠ స్థానంలో శని గొప్పవారు. ధనధాన్యాభివృద్ధిశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే మీరు గమనించండి, ఈ తులారాశి వారు ఎవరైతే నూతన గృహము కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ, అంటే ఇప్పటి వరకు జీవితంలో లేనటువంటి వాటి కోసం ఎవరైతే తులారాశి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి అనుకున్నటువంటివన్నీ అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. వారికి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది. విశ్వం యొక్క సహకారము ఈ తులారాశి వారికి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అందుకనే తులారాశి వారిదే పై చెయ్యి. గత 2-3 నెలలుగా చూసుకున్నా, లేదా గత నెల రోజులుగా చూసుకున్నా పూర్తి డామినేషన్ అంతా తులారాశి వారిదే ఉంటుంది. వారికి నచ్చినట్టు వెళుతూ ఉంటుంది లైఫ్. ఎన్ని ఇబ్బందులున్నా వారికి నచ్చినటువంటివి మాత్రం ఆగకుండా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉన్నది. అంటే ఎవరూ కూడా వీరి ధాటికి తట్టుకుని నిలబడలేరు. సామధాన భేద దండోపాయాలు వాడేస్తారు. వీరి దగ్గర ఉన్నదల్లా ఏంటి అంటే ప్రకృతి సహకారము. ఆ విశ్వం యొక్క చేయూత తులారాశి వారి మీద ఉన్నంత వరకు కూడా ఇతర రాశుల వారు ఎవరూ కూడా వీరిని ఏమీ చేయలేరు. అదే మాదిరి డామినేషను కొద్ది కాలం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సినిమాల్లో కానీ, ఏ రంగంలో తులారాశి వారు ఉన్నా, న్యాయస్థానాల్లో కానీ, ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా వీరిదే డామినేషన్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి అనుకున్నటువంటివి అయ్యేటువంటి తరుణం కాబట్టి జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అంతా కూడా పరిస్థితులు బాగున్నాయి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఈ రాశి వారికి పంచమ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో పూర్తిగా చంద్రబలం ఉన్నది. అలాగే ఈ వారంలో రవిగ్రహం తాలూకు అనుకూలతలు అధికంగా కనబడుతూ ఉన్నాయి.
షష్ఠేరవవు సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. మొన్నటి వరకు పంచమ స్థానస్థిత గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల బద్ధకం అధికంగా ఉండడం, పనులన్నీ వాయిదా వేసుకుంటూ ఉండడం, ఆటంకాలు అధికంగా ఉండడం, ఇలా స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటే ఈ వారంలో మాత్రము సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం, ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. సుసౌఖ్యాదిన్ అంటే కష్టతరమైనటువంటి జీవన విధానము అనేటువంటిది ఉండదు, సౌఖ్యవంతమైనటువంటి జీవన విధానం ఉంటుంది. ఆరోగ్యాన్ని రవి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం ఉంటుంది, అలాగే ఐశ్వర్యం ఉంటుంది, అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది. షష్ఠ స్థానం ప్రధానంగా రుణ రోగ శత్రు సంబంధమైనటువంటి స్థానము. ఆ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం వల్ల శత్రు దుర్భేద్యమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే శత్రువుల యొక్క దాడిని పరిపూర్ణంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. రుణ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు, దానికి అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి ప్రధానంగా మానసిక, శారీరక, చర్మ సంబంధిత, ఎముకలు సంబంధిత ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నిరాశ, నిస్పృహలు లేదా నిస్సహాయత అనేటువంటివన్నీ కూడా మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి చాలా కాలం తర్వాత అనుకూలమైనటువంటి రోజులు వచ్చాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఈ రాశి వారికి సంబంధించినటువంటి గ్రహగతులు మెరుగవుతూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మెరుగవుతూ ఉన్నాయి. సామాజికంగా గ్రహస్థితులు బాగున్నాయి. బరువు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. నచ్చినటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తోంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కారణం తృతీయ స్థానమందు ఉండేటువంటి బుధుడు చతుర్థ భావంలోకి వెళ్ళడం, అర్ధాష్టమ రవి తన యొక్క చెడు ఫలితాలను తగ్గించుకుని పంచమ స్థానంలోకి వెళ్ళడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. ముఖ్యంగా బుధుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తూ ఉండడం, విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం, అలాగే ఏవైతే కొంత కుటుంబ సభ్యుల మధ్యలో విద్వేషాలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి చతుర్థ స్థానంలోకి శుభగ్రహం వచ్చింది, పాపగ్రహం వెళ్ళిపోయింది. ఇది వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను కూడా సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో ప్రాథమికంగా చంద్రుని యొక్క బలం అధికంగా ఉండటం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. గత వారంలో ఏవైతే మీరు కొంత ఇబ్బందులు, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు కూడా మీరు అనుభవించి ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అమ్మయ్య, మనం దీనికి సంబంధించినటువంటి సొల్యూషనే దొరకదనుకున్నాము, అలాంటిది మనకి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికింది, దీని ప్రకారంగా మనకు ముందుకు వెళితే మంచిది అనేటువంటి ఒక భరోసా దొరుకుతూ ఉంటుంది. అలాగే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అంటే ఇదే సమస్య పక్క వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఎలా అధిగమించారు అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తారు, అది సక్సెస్ అవుతుంది. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల, ఐశ్వర్య సంకేతమైనటువంటి అన్ని విషయాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ధనురాశి వారి గ్రహస్థితి ఈ వారం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి కొంత ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే బుధ బలం తగ్గడం అనేటువంటివి ఈ వారంలో కొంత ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ఈ వారంలో కొంత మాట మీద నిలబడకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో పలానా సమయానికి మీరు ఏదో పని చేస్తానంటారు, కానీ నిలబెట్టుకోలేకపోతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సరిపోదు.
అలాగే ఎవరైనా మనకి సహాయం చేస్తారనుకున్నప్పుడు వారు ఆకస్మికంగా వాళ్ళు సహాయం చెయ్యకూడదు అన్న ఉద్దేశం ఏమీ ఉండదు, మళ్ళా చేద్దాం అనుకునే ఉంటారు, కానీ ఆ టైంకి సహాయం అందించలేకపోతూ ఉంటారు. అంటే సమయం, కాలం అనేటువంటిది ఒకానొక టైంలో ఇదేంటి మనకింత వ్యతిరేకంగా ఉంది, మకర రాశికి బాగుంది అనుకున్నాం కదా, మరలా ఇలాంటి పరిస్థితులు ఏంటి అన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ కంగారు పడని అవసరం లేదు. ఎందుకంటే గోచారపరంగా ఒక చిన్న చిన్న మార్పులు అనేటువంటివి సహజము. ఇప్పుడు చతుర్థ స్థానమందు రవి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడం, లేదో కుటుంబపరమైనటువంటి సహకారం లేకపోవడం, ఏదో ఒక మానసికమైనటువంటి క్లేశం ఉండేటువంటి విధంగా రవి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే బుధబలం తక్కువగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో, అంటే మనం ఇలా మాట్లాడదాం అనుకున్న సందర్భంలో అసలు మీకు మాట్లాడడానికి అవకాశం రాదు. మాట్లాడితే ఇలా మాట్లాడదాం అనుకుంటారు, కానీ మీకు అవకాశం రాకపోతే మీరేం చేస్తారు? కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అంటే కొంత ఏదైనా చిన్నపాటి నిరాశ వచ్చేటువంటి విధంగా ఉంటాయి గ్రహస్థితిలో. ఇది మానసికంగానే, కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తృతీయమందు కుజుడు ఉన్నారు, తృతీయమందు శని ఉన్నారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ కనబడడం లేదు, వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యా సంబంధమైనటువంటివి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత కుంభరాశి వారికి ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి ఈ వారం గ్రహస్థితిగా చెప్పచ్చు. కారణం, బుధుడు 2వ స్థానంలో యోగిస్తూ ఉన్నారు, రవి తృతీయ స్థానంలో యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు తృతీయ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య పెరిగి ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మరి దీనివల్ల ఏమవుతుంది? ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ అన్నారు. అంటే ఆరోగ్యం వస్తుంది. మరీ ముఖ్యంగా ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు. అంటే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్సాహం పెరిగేటువంటి విధంగా మీకు ఈ గ్రహస్థితి సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. లౌకికంగా మాట్లాడడం నేర్చుకుంటారు. అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణని కలిగి ఉంటారు. అలాగే ఆరోగ్యకరంగా ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే జన్మరాశి యందు రాహు ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు, వ్యసనములు, అనారోగ్య సమస్యలు, పిశాచ బాధ అధికంగా ఉంటుంది. దాన్ని రవి దూరం చేస్తారు. నిజంగా చూడండి, రాత్రిపూట చీకట్లో భయం వేస్తుంది కానీ పగటిపూట భయం వేయదు. అలాగే కుంభరాశి వారికి ఇప్పటివరకు ఉండేటువంటి మానసిక భయాన్ని, ఆ చీకటిని రవి దూరం చేస్తారు తన యొక్క వెలుగుతోటి. దానివల్ల వీరికి ధైర్యం వస్తుంది, జీవితంలో బతకగలం అనేటువంటి ధీమా వస్తుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు, పాజిటివిటీ ఉంటుంది. ఇంత పాజిటివ్నెస్ అన్నది గత 3-4 వారాలుగా ఈ రాశి వారికి లేదు. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారంలో గ్రహస్థితిని మీరు ఖచ్చితంగా మార్పు చేయవచ్చును, మార్పు చూడవచ్చును. అలాగే మానసిక ప్రశాంతత పొందవచ్చును. మీరు ఈ విషయాన్ని పూర్తిగా గమనించవచ్చు. గత వారానికి ఈ వారానికి డిఫరెన్స్ను కూడా మీరు గమనించి అప్పుడు మీరు కామెంట్ చేయండి. కాబట్టి కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళా స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది. ఎందుకంటే వ్యయమందు ఉండేటువంటి బుధుడు జన్మరాశిలోకి వచ్చారు, జన్మరాశి యందు ఉండేటువంటి రవి 2వ స్థానానికి వెళ్ళారు. అంటే కొంతలో కొంత బాగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం యొక్క మార్పు జరిగింది. అయితే 2వ స్థానంలో రవి ఏమి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాకపోయినప్పటికీ సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం యథ అన్నారు. అంటే దేని ఫలితమైనా తక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ జన్మ రవి మీద 2వ రవి కొంత మంచి విషయమే. ఆయన ఏమైనా
కొంత మాట పట్టింపులనో లేకపోతే కొన్ని చికాకులనో కలగజేస్తాడు కానీ ఉపద్రవాలను ఏమీ సృష్టించడు. అలాగే అనారోగ్య సమస్యలకి కారణం కారు. కాబట్టి ఏంటి అంటే ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత ఉపశమనాన్ని కలిగించే వారంగా ఉంటుంది. అంటే అంత ఉధృతి ఉండదు, అంత అనారోగ్య సమస్యలు ఉండవు, అంత ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థిక నష్టం ఉండదు. ప్రత్యేకించి గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఎవరైనా కొంత సహాయ సహకారాలని అందిద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నవాడు దొరుకుతాడు. గతంలో అటువంటి వాడు ఎవడు దొరకడు. అంటే మీ మీద కన్సర్న్ ఉండేటువంటి వాడు ఎవడు గతంలో దొరకరు. ఇప్పుడు కొంత మీ మీద శ్రద్ధ చూపించేటువంటి వాళ్ళు, మీ గురించి అంటూ ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు. అది ఒక రిలీఫ్గా ఉంటుంది. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి దాని మీద ఈ వారంలో కొంత క్లారిటీ వస్తుంది. అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక కొత్త జీవన విధానాన్ని అవలంబన చేస్తూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతని పొందడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతూ ఉంటారు. అలాగే మీరు గమనించండి, ఎవరైతే ఈ పసుపు రంగు దుస్తులు ధరిస్తూ తెలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారో వారు మీ పట్ల చూపించేటువంటి ప్రేమాప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కపటం అనేటువంటిది ఉండదు. కాబట్టి వారిని ఈ వారంలో కొంత నమ్మచ్చు. ఎందుకంటే వారు మీకు ఎదురయ్యి కొంత సహాయం చేస్తామనేటువంటి భావనని కలిగి ఉంటారు. అలాగే ఈ వారంలో కొన్ని విషయాలను కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి అంటే, గత వారంలో హరీబరీగా ఉంటుంది గ్రహస్థితి. తినడానికి సమయం దొరకదు, పడుకోవడానికి కొంత అవకాశం ఉండదు, ఇలా అనేక రకాలుగా ఉంటూ ఈ వారంలో కొంత ప్రశాంతమైన వాతావరణం ఉండొచ్చు. దానికి గ్రహస్థితి సహకరిస్తుంది. తప్పితే ఉద్యోగంలో వ్యాపారంలో ఒత్తిడి సహజము, ఖర్చు సహజము, ఏదైనా కొంచెం ఇబ్బంది సహజమైనప్పటికీ కొంతలో కొంత మెరుగ్గా ఉంటుంది. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. నిజానికి మీరు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అరటిపళ్ళని కానీ బెల్లం కానీ చెరకును కానీ సమర్పణం చేస్తే గ్రహదోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.